నమస్కారం అండి. నా పేరు రంగబాబు, మాది కృష్ణా జిల్లా పుత్తూరు మండలం చెన్నగొల్లపాలెం గ్రామం. నేను గత సంవత్సరం నుంచి చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ మా భూములపై జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి కొంతకాలం ముందు, గత 3 మంత్స్ ముందు మొగల్తూరు సబ్ రిజిస్టర్ వీరభద్రరావు అనే వ్యక్తిని నేను సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి నేను చాలా తీవ్రంగా కష్టపడి అతను చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ను బయటపెట్టి అతన్ని సస్పెండ్ చేయడం జరిగిందండి. మా భూములపై అడంగల్లో పాస్బుక్లు 1B అని మా పేరుండగా సుమారు 40 ఎకరం భూమి ల్యాండ్ గ్రాబర్ అయిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి మా భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అడంగల్స్ పాస్బుక్స్ అన్నీ కూడా మా పేర్లు నమోదై ఉన్నాయి. అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయడానుకుంటే మళ్ళీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసుని పట్టుకుని ఉండి సబ్ రిజిస్టర్ ఆయన సుధారాణి గారు ఆయనలాగే ఈవిడ కూడా ఫేక్ డాక్యుమెంట్ చేయడంలో ఈవిడి చాలా ముందు ఉంటుందండి. సేమ్ మన స్టేట్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 2 ఆఫీసులే అడంగల్లో పాస్బుక్ 1B లేకుండా ఎకరానికి 2 నుంచి 3 లక్షలు తీసుకుని ఎటువంటి డాక్యుమెంట్ అయినా చేసేస్తారు. వీళ్ళకి డబ్బు ఉంటే చాలండి, 2 లక్షలు ఇస్తే చాలు తాజ్మహల్ చార్మినార్ కూడా కాసేసే మనసత్వం వీళ్ళది. ఇప్పుడు మా భూములు సేమ్ అడంగల్లో పాస్బుక్లు 1B కూడా అన్నీ కూడా మా పేరుండగా మా భూముల్ని ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఏ స్టేట్లో ఏ జిల్లాలో కూడా అవన్నీ డాక్యుమెంట్లు ఈ 2 ఆఫీసులో చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను సెక్రటరీకి వచ్చాను, డైరెక్ట్గా CS గారిని కలవడం జరిగింది, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై నేను అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. నేను నా కుటుంబంతో పాటు ఈ సెక్రటరీకి వచ్చాను. ఈ రిజిస్ట్రేషన్ పొరపాటున ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే నా కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి నేను ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే చాలా దుర్మార్గంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే ఎడంగల్లో నేను రిజిస్ట్రేషన్ చేయకపోయినా సరే నా ఖాతా నెంబరే రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఈ 1Bలో నా పేరు తొలగించి వారి పేరు వచ్చేస్తుంది ఈ ఆటోమేటిషన్ ద్వారా. సుమారు 40 ఎకరం పొలం ఇలా దౌర్జన్యంగా చేస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుందనేది. ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో దయచేసి అక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై ఎంక్వైరీ చేయండి. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ఈ దుర్మార్గమైన సబ్ రిజిస్టర్లను వెంటనే ఉద్యోగులను రిమూవ్ చేయండి. ఇటువంటి సబ్ రిజిస్టర్లను ఎంకరేజ్ చేయొద్దు. మన స్టేట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కరప్షన్ గురించి చాలా ముందడుగు వేస్తున్నారు. ఏమైనా సరే ఈ కరప్షన్ అనేది తగ్గించాలి, దీనిపై ఫైట్ చేయాలని చెప్పి ఆయన ఒక నినాదం చేశారు. అయితే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే కరప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అందులో ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ అండ్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ కరప్షన్ ఎక్కువగా జరగడం జరిగింది. ఇప్పుడు మా పొలాలు ఉండి సబ్ రిజిస్టర్ అయిన సుధారాణి గారు మొగల్తూరు సబ్ రిజిస్టర్లో ఆఫీసులో మా డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయని మాకు అనుమానంగా ఉంది. అయితే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలు దయచేసి వెంటనే నిలుపుదల చేసి మాకు న్యాయం చేయవలసిందిగా నేను స్టేట్ గవర్నమెంట్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, స్టేట్ సీఎం గారిని నేను కోరి ప్రార్థిస్తున్నాను. వెంటనే ఈ ఆఫీసులపై వెంటనే CBI ఎంక్వైరీ చేసి అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ తమ్ముడు.